నల్లధనం బయటకు తీసి దేశ ప్రజలకు పంచుతామంటూ ఇచ్చిన హామీ ఏమైందని నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10% లంచం తీసుకుని ధనవంతుల రుణమాఫీ చేశారని ఆయన కర్నూలులో ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పత్రిక స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు దానికి చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రుణాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ఒకటి ఆగస్టు 3వ తారీఖున కుప్పంలో మొదలైంది. అది ఈరోజు పాదయాత్రలు చేస్తూ కర్నూలు పట్టణానికి చేరడం, ఆ పాదయాత్రలో నేను పాల్గొనేదానికి వచ్చిన సమయంలో మీతో కూడా 4 మాటలు మాట్లాడాలన్న ఉద్దేశంతో రావడం. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం దేశానికి ముఖ్యంగా 2 వాగ్దానాలు చేయడం జరిగింది. మొదటి వాగ్దానం, దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది 11 సంవత్సరాల క్రితం. నేను అడుగుతున్నాను సూటిగా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఎన్ని కుటుంబాలకి మీరు 15 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చారా లేదా? నాకైతే కనిపించటం లేదు, మీకో కనిపించటం లేదు. ఇది ఆయన ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం సంపూర్ణంగా విఫలమైంది. 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. బ్యాంకుల్లో నుంచి తీసుకున్నటువంటి అప్పుల్ని 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఎవరికి రుణమాఫీ చేశారు? రైతులకి ఏమన్నా చేశారా? గత 11 సంవత్సరాల్లో 0.